హాయ్ అండి. మనం ఈరోజు చికెన్ కరాహీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ కరాయికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇందులో చిటికెడు షుగర్ వేసుకోవాలి. టమాటా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు షుగర్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. కడిగి ఇట్లా గిన్నెలో వడేసుకోవాలి, వాటర్ లేకుండా వేసుకొని ఇలా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆయిల్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఫ్రై అంటే మామూలుగా ఉడకనివ్వాలి ఆయిల్లో. ఇలాగే 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు వేరే బౌల్లోకి ఈ ముక్కలన్నీ తీసేసుకుందాం. ఆయిల్ ఉంచేసి ముక్కలు తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. 1/2 కప్ ఆనియన్స్ వేసుకోవాలి 1/2 కేజీ చికెన్ కి. ఆనియన్స్ మధ్య వరకు మీడియాల బట్టి మగ్గించుకోవాలి. మనం ముందుగా వేసుకున్న ఆయిల్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇంతకుముందు 1/2 స్పూన్ వేసాం. సాల్ట్ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కారం 1 స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ మసాలా వేగే వరకు వేయించుకోవాలి మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని మంచిగా ఈ మసాలా అంతా ఈ చికెన్ కి పట్టేటట్టు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా టమాటాస్ సెంటర్ లో పెట్టేయాలి. నేను 1/2 కేజీకి 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. పెట్టి ఇప్పుడు మూత కవర్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకోవాలి. 10 మినిట్స్ అవుతుంది. ఇలా తీసి ఈ టమాటాల మీద తొక్క తీసుకోవాలి. ఇలా ఇలా తొక్క తీసేయాలి. ఇలా అన్నిటి తొక్కలు తీసేసుకోవాలి. ఇలా అన్నిటి మీద తొక్కలు వేసుకోవాలి. టమాటాలన్నీ ఇలా పట్టే వరకు కలుపుకోవాలి. ఈ టమాటా అంతా రసం దిగే వరకు ఇట్లా కలుపుకోవాలి. వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీకి నేను 3 పచ్చిమిర్చి వేసుకుంటాను. కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా ఈ చికెన్ పట్టేటట్టు కలిపి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
ఇలా కలుపుకుంటూ ఇంకొక 5 minutes ఉంచుకోవాలి, మూత పెట్టకూడదు. ఇప్పుడు ఇలా 5 minutes ఉంచాలి, ఇంకా సిమ్లో. ఇప్పుడు 10 minutes అయింది. ఇప్పుడు 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకు ఇలా అల్లం సన్నగా తురుముకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ చికెన్ రెడీ అయింది. ఈ చికెన్ లో మనం ఏంటంటే వాటర్ అసలు వాడకుండా చేసుకున్న చికెన్, నేను అసలు వాటర్ వేయలేదు మనం. ఈ రెసిపీ మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.